సూర్యాపేట జిల్లాలో వికసిత భారత సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 4 నియోజకవర్గాల్లో 6 ఎల్ఈడీ వ్యాన్లు పర్యటించి గ్రామ, పట్టణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో భారత వికసిత సంకల్ప యాత్ర జరిగింది. కార్యక్రమంలో సందీప్ రెడ్డి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా యోజన, వీధి వ్యాపారులకి రుణాలు, ముద్రా రుణాలు, ఉజ్వల గ్యాస్ యోజన, రైతుల కోసం PMFMEE లాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి మిషన్ కింద మరి 11,54,00,000 మరుగుదొడ్లు నిర్మించి మరి ఎవరైతే మహిళలు ఉన్నారో వారి యొక్క ఆత్మగౌరవం కోసం మరి వాటి మీద కొంత మనకు సబ్సిడీ రూపంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం జరుగుతుందండి. అదేవిధంగా మరి మనకి ఆడవారికి ప్రసూతి సెలవులు అనేవి మరి 15 వారాల నుంచి 26 వారాలకు కూడా పెంచడం జరిగిందండి. అదేవిధంగా విదేశాల్లో చదువుకుంటున్నటువంటి మరి ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో అక్కడ ఏదైతే కొన్ని సంఘటనలు జరిగిన తరుణంలో ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ దోస్ ఇలాంటి పేర్లతోటి మరి వివిధ దేశాలకు సహకరించడము, అదేవిధంగా అక్కడ ఎవరైతే భారతీయులు మరి వాటిలో చిక్కుకున్నారో వాటిని స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడం మనం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా మరి ఈ కరోనా సమయంలో ఎంతో మంది వీధి వ్యాపారులు రోడ్డును పడే పరిస్థితి ఉందండి. బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంది. ఇందాక మేడం గారు చెప్పారు మరి చిన్న వ్యాపారులకు, వీధి వ్యాపారులకు అనేవి లోన్లు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా. మరి ఈ బ్యాంకులను ఎంచుకోవడం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రతి ఒక్క ఏదైతే మోడీ గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారంటే మరి ఆషామాషిగా తీసుకొచ్చే విధానం కాదండి. కేవలం ఆయా కార్యకర్తలకు చెందాలనే కాకుండా ప్రతి ఒక్క అట్టడుగు స్థాయి ఉన్న వ్యక్తులకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో పారదర్శకంగా మరి బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ విధంగా మనకి తెలంగాణలో 54 లక్షల మంది వీధి వ్యాపారులను మరి యొక్క పరిమితి మంచిగా కట్టుకుంటుంటే మరి పెంచుకుండా పోవడం కూడా జరిగింది. అదేవిధంగా మరి చాలా మంది పేదలు మరి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి కరోనా సమయంలో. మరి వారిని ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయంలో ఆలోచన చేసి మరి వారికి ఈ 2023 అక్టోబర్ వరకు కూడా కరోనా సమయం నుంచి మరి 35 లక్షల టన్నుల 21,000 క్వింటాల మన యొక్క రేషన్ బియ్యం అనేది ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందండి. మరి ఈ యొక్క రేషన్ బియ్యం అనేది మళ్ళీ ఈ యొక్క జనవరి నుంచి 2029 5 సంవత్సరాల వరకు విశ్వ గురువుగా నిలవాలనేటువంటి సంకల్పం ఏదంటో దానికి మద్దతు ఇవ్వాల్సినంత అవసరం మనందరి మీద ఉన్నది. మనందరికీ తెలియకుండానే మనందరం కూడా మోడీ గారు పెట్టినటువంటి పథకాల్లో లబ్ధిదారులు కాదంటారా. కరోనా టైంలో మీ అందరికీ అంటే జీరో అకౌంట్ ఉన్న మహిళలందరికీ కూడా 3 నెలలు నెలకు 500 లెక్క 1,500 రూపాయలు వేసిన మాట వాస్తవం. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి 5 కిలోలు బియ్యం ఉచితంగా ఇస్తున్న మాట వాస్తవం. తర్వాత ఇప్పటి నుంచి ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇస్తా ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనని బలోపేతం చేయాలా. గత ప్రభుత్వాలకి ఈ ఆలోచన లేదా అంటే ఉండొచ్చు కానీ అమలు చేయడంలో ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళకి. ఇలాంటి మంచి పథకాలు తీసుకొస్తున్నట్టు మోడీ గారిని వారి సంకల్పాన్ని బలపరచాలని కోరుకుంటూ వారి సంకల్పంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఇప్పుడు కేంద్రంలో తీసుకున్న తర్వాత ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉండగా విశ్వ గురువుగా నిర్మాణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.